నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ స్పీకర్ కార్యాలయంలో లేఖ అందజేసిన డీకే అరుణ ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని కోరినట్లు వెల్లడి. నల్గొండ జిల్లాలో దారుణం, 2 డిగ్రీ విద్యార్థినులు చికిత్స పొందుతూ మృతి. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్టు అన్న సర్బానంద సోనమాల. చంద్రబాబుపై, నారా లోకేష్పై సిబిఐ విచారణ జరపాలన్న మంత్రి రోజా. లోకేష్ ఊరికి పోయి మొరుగుతున్నాడని విమర్శ. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తనను గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పీకర్ కార్యాలయంలో లేఖ ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శితో ఆమె సమావేశమై కేంద్ర ఎన్నికల సంఘం లేఖ ప్రతిని సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వీలైనంత తొందరగా తన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరినట్లు తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో ఉంటే లేఖ ఇచ్చానని, కేంద్ర ఎన్నికల సంఘం కాపీని కూడా అందించినట్లు తెలిపారు. సభాపతి కార్యాలయంలో అందుబాటులో లేరని, అందుకే వారికి సందేశం పెట్టినట్లు చెప్పారు. ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు. అందుకే మెసేజ్ పంపినట్లు వెల్లడించారు. వారిని కూడా ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తూ, గెజిట్లో పబ్లిష్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిన సందర్భంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ గారికి కూడా అడ్రస్ చేస్తూ వాళ్ళు పంపినటువంటి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ తెలంగాణకు, అదేవిధంగా ద సెక్రటరీ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపిస్తూ ఈ కాపీలను మరి వెంబడే తగినటువంటి ఏర్పాటు చేయాలని, ఈ యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెంబడే తగిన ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అధికారులకు, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ గారికి అందరినీ నేను కోరుతా ఉన్నా, వెంబడే నాకు అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేయడానికి సమయం ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే మొన్ననే నేను 2 రోజుల క్రితమే స్పీకర్ ఆఫీస్కు, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ ఆఫీస్ కూడా వెళ్ళి హైకోర్టు ఆర్డర్ యొక్క ప్రతులను ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసినటువంటి యొక్క ఆర్డర్ని నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నల్గొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నల్గొండలోని రామ్నగర్ రాజీవ్ పార్కులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన మనీషా, నక్కలపల్లి గ్రామానికి చెందిన శివానిగా స్థానికులు గుర్తించారు. గమనించిన స్థానికులు నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 యువతులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏ ఊరమ్మా మీది? వాళ్ళిద్దరిది కూడా రెక్కల పెళ్ళేనా? ఎందుకు ఏంది వాళ్ళు ఎందుకు ఇట్లా చేసుకున్నారు? హాస్టల్లో ఉంటారా? ఏ హాస్టల్?
అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభ వేడుకలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాలా పాల్గొన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక ప్రగతి గల దేశమని, ఈ ఘనత సాధించడంలో ఏపీ కూడా భాగస్వామిగా ఉందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని, విశాఖ పోర్టు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పోర్టు అని సాగరమాలలో భాగంగా విశాఖ పరిసరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ టెర్మినల్ సేవలు అందిస్తుందన్నారు. విశాఖలో కాలుష్యం నియంత్రించే ప్రక్రియ చేస్తున్నామని, అందులో భాగంగా కవర్డ్ స్టోరేజ్ షెడ్ నిర్మిస్తున్నామని అన్నారు. నారా చంద్రబాబుపై, లోకేష్పై సీబీఐ విచారణ జరిపించి జైలుకు పంపాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి నైవేద్య విరామ సమయంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి రోజా చంద్రబాబు, లోకేష్, పవన్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ని మేము ఎప్పుడూ విమర్శించలేదని, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చిన వారు కాబట్టి ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని చెప్పామన్నారు. చంద్రబాబు నాయుడికి ఓటు వేయండి, గెలిపించండి, ఇండియాలోనే ఏపీని నంబర్ 1 స్థానానికి తీసుకొస్తారని రజనీకాంత్ చెప్పడాన్ని మాత్రం మేము ఖండించామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రం విడిపోయిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందని మాత్రమే చెప్పామని, తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడితే దానిపై జన సైనికులు, టీడీపీ వాళ్ళు కలిసి ట్రోల్స్ చేశారని అన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఇల్లు కానీ లేకపోయినా హైదరాబాద్ను అప్పుడప్పుడు వచ్చి వైసీపీ నాయకులపై విమర్శలు చేసి వెళ్ళిపోతుంటారన్నారు. ఆ రోజు విమర్శించలేదు, వచ్చింది ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, ఆయన్ని గెలిపిస్తే ఇండియాలోనే ఏపీని బెస్ట్ స్టేట్గా చేస్తారు అని మాట్లాడటాన్ని ఖండించాం. ఎందుకంటే ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు. మన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి భ్రష్టు పట్టించాడు. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి మీరు గొప్పగా మాట్లాడితే మీ ఇమేజ్ దిగజారిపోతుందని మాట్లాడటం జరిగింది. ఈరోజు కూడా సినిమాలో లేదు ఆ డైలాగు. ఆయన ఎవరినో ఉద్దేశించి తమిళనాడులో ఆయన మాట్లాడితే దాన్ని మాకు అన్వయించి సోషల్ మీడియాలో జన సైనికులు కానీ, తెలుగు దొంగలు కానీ ఎలా
ట్రోల్ చేశారో మీ అందరికీ తెలుసు. సో అది మాకు కాదు, మీకు యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేకపోయినా, మీకు ఆధార్ కార్డు లేకపోయినా, మీకు ఓటర్ కార్డు లేకపోయినా కూడా దొంగల్లాగా హైదరాబాద్లో దాక్కొని అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని తిట్టేసి విమర్శించేసి మొరిగేసి వెళ్తున్నారు. కాబట్టి ఆ డైలాగ్ మీకు కరెక్ట్గా ఉంటుందని మొన్న చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు మీరు చూశారు కదా, లోకేష్ ఊరూరా పోయి ఎలా మొరుగుతున్నాడో. ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి వచ్చి వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు అని లేనిపోని ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. అలాగే పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్స్లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా. ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ కానీ ఎవ్వరూ కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉన్నారు. ఐటీని నేనే కనిపెట్టాను అన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద పచ్చ ఛానళ్ళు ఎందుకు డిస్కషన్ పెట్టట్లేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు అమరావతి 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 అని చెప్పి చంద్రబాబు దొంగ అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోర్టులను మేనేజ్ చేసుకుంటూ ప్రతిసారి తప్పించుకుంటున్నారని విమర్శించారు. పూర్తి ఆధారాలతోనే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈసారి చంద్రబాబు అనే దొంగ దొరికిపోయారని, ముందు నుంచి తాము చెప్తున్నది నిజమే అనే విషయం ఇప్పుడు తేలిందని అన్నారు. ఈసారి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దొంగ అని ఇప్పుడే రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ప్రతిసారి తప్పించుకుంటూ పోతా ఉన్నాడు. మరి ఏదో విధంగా మరి కోర్టులను ఆశ్రయించో మరి మేనేజ్ చేసుకుంటూ ఆయన ఇంతకాలం దాన్ని ఆయన మనుగడ సాగించాడు. కానీ మరి ఈరోజు దొంగ దొరికాడు. ఖచ్చితంగా మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మరి ఇచ్చినటువంటి నోటీసులు మరి గతంలో మేము చెప్పినటువంటి అంశాలకు మరి దానికి ఈరోజు మరి దాన్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే ఈరోజు మరి నోటీసులు సర్వ్ చేసి అవన్నీ కూడా సిబిసిఐడి కానివ్వండి, మరి రాష్ట్ర మరి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ముందు నుంచి చెప్తూ వచ్చాయో అవే నిజమయ్యాయి. ఈరోజు దానికి సమాధానం చెప్పమన్నాడు ఆయన. ఖచ్చితంగా మరి అమరావతి ముసుగులో కాంట్రాక్టులు మరి వారి యొక్క అస్మదీయులకు ఇచ్చి కమిషన్ల రూపంలో 1000 కోట్ల దోచారనేది వాస్తవం. నిదానంగానే బయటపడుతుందని దానికి నిదర్శనం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకు పోవడం ఖాయం. చంద్రబాబు నాయుడు కొడుకు కూడా, ఇద్దరు కూడా, అబ్బాయి కూడా మరి ఈరోజు లోకేష్ పాత్ర కూడా ఉందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పాలి. ఈ పేపర్లు ఏవైతే ఎల్లో మీడియా ఉందో అదే పనిగా ప్రతిదానికి కూడా వక్ర భాష్యం చెప్తూ వాస్తవాలను వక్రీకరిస్తూ వారు వెరీ ఇన్ఫార్మల్గా మాట్లాడుకుంటూ కూర్చుంటున్నటువంటి ఒక ఫోటోను ఇన్ఫార్మల్గా ఇంట్లో మన చుట్టాలు ఉన్నప్పుడు లేకపోతే మన సొంత మనుషులు ఉన్నప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం. కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడతాం? అది ప్రోటోకాల్ అవుతుందా? దాన్ని వక్రీకరించి ఆ విధంగా రాయడం మరి ఈ ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు మరి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా దళితులకు, బడుగు బలహీన వర్గాల వారి కోసం మరి ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా దళిత కాలనీల్లో మరి గుళ్ళ నిర్మాణానికి వారు అందించినటువంటి సహాయ సహకారాలు, ఆర్థిక సహాయం మరి అందరికీ తెలుసు. వారు ఎంతో కాలంగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. మేమందరం కూడా మరి వారి ప్రోత్సాహం ద్వారానే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. మరి ఈరోజు మరి వైవి సుబ్బారెడ్డి గారి మీద ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద 50 పడకల సామర్థ్యంతో 23.75 కోట్ల నిధులతో క్రిటికల్ కేర్ సెంటర్కు ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వసీంతో కలిసి శంకుస్థాపన చేశారు. సార్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ సెంటర్కు 48,000 స్క్వేర్ ఫుట్తో కూడా
బిల్డింగ్ కూడా ఇనాగరేషన్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మేము అలాగే మన పార్లమెంట్ సభ్యుడు రంగయ్య గారు, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్ గారు అందరూ కలిసి కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ కింద 23,75,00,000 రూపాయలతో 50 బెడ్డెడ్ అది కూడా ఈరోజు కూడా ఈ క్రిటికల్ కేర్ సెంటర్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇది నిజంగా చెప్పాలంటే హాస్పిటల్లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ జీజీహెచ్కు. కానీ జీజీహెచ్లో చేయాల్సింది స్థలం లేని కారణంగా కూడా ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఇక్కడ కూడా మేము కూడా చేస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈరోజు అత్యధికంగా కూడా ప్రాధాన్యత కూడా ఈరోజు హెల్త్కి అనేది కూడా ఆరోగ్యానికి కూడా ఇస్తూ ఉంది. అందుకోసం దీంట్లో భాగంగానే నాడు నేడు కింద కూడా 300 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు పనులు కూడా చేస్తున్నాం. అలాగే R&B సంబంధించింది కానీ లేకపోతే ఇరిగేషన్ సంబంధించింది కూడా 8.35 ఏకర్స్ కూడా ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ఇవాళ అనంతపురం జిల్లాలో కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా శాంక్షన్ కూడా జరిగింది. ఇప్పటికే సూపర్ స్పెషల్ హాస్పిటల్లో కూడా అనేకంగా దాదాపు 8 అత్యవసరమైన యొక్క ఇవి ఉంటే ఇప్పటికి 5 కూడా ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. 7 కూడా ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా కూడా 500 మందికి పైబడి కూడా ఈ సంవత్సరం లోపలే కూడా అత్యవసరంగా కూడా ఆపరేషన్లు ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. దగ్గర 38,000 34,000 మందికి కూడా ఓపీ కూడా ఈ సంవత్సరం లోపల కూడా నిర్వహించడం కూడా జరిగింది ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా అన్నీ కూడా చేయాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా అందరినీ మీ ద్వారా కూడా నేను తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ బెచ్చాగాళ్లు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనాలోచిత వ్యాఖ్య కాదని, ఈ వ్యాఖ్య భారత ప్రజల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. G20 సదస్సు చంద్రయాన్ విజయం సాధించిన నేపథ్యంలో కొంతమంది బచ్చాగాన్లు విమర్శలు చేస్తుంటారని మండిపడ్డారు. ఇది డీఎంకే విధానం కాదని, యాంటీ ఇండియా అలయన్స్ విధానమని చెప్పుకొచ్చారు. యాంటీ ఇండియా అలయన్స్ గెలిచే సత్తా లేదని, అందుకే మోడీని భారతదేశాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించడం దారుణమన్నారు. విష్ణుకుమార్ రాజు గారు వస్తారు. మిత్రులందరికీ నమస్కారం. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నం ఆమె ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అవ్వడము, ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రాష్ట్రపతి ఒక రివ్యూ కింద ఈరోజు ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అనేక అంశాలు దీనికి సంబంధించి, అదేవిధంగా స్టాలిన్ గారి అబ్బాయి ఏదైతే కామెంట్ చేశారో మన సనాతన ధర్మానికి సంబంధించి, దాన్ని కూడా వ్యతిరేకిస్తూ మేము అనేక ప్రసంగాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవనేశ్వరరావు గారు, అదేవిధంగా ధన్యవాదాలు రవీంద్ర గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, అధ్యాపకులందరికీ కూడా సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సంస్కృతిలో ఉపాధ్యాయుడిని కూడా దేవుడితో కొలుస్తాం మనం. గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చేటువంటి ఒక గొప్ప సంస్కృతి మనది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి పోలిక, భగవంతుడితో గురువుని పోల్చేటువంటి పరిస్థితి మీకు ఎక్కడా కనిపించదు. అటువంటి ధర్మం, అటువంటి సంస్కృతి మనది. అలాగే చెట్టుని, చేమని, పర్యావరణాన్ని, ప్రకృతిలోని ప్రతి అంశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నవగ్రహాలను కూడా పూజించేటువంటి సంస్కృతి మనది. సో ఎవరో రాజకీయ బచ్చాగాళ్ళు సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా, కరోనా లాంటి మహమ్మారిలతో పోలిస్తే దాని యొక్క
ఖ్యాతి ఎక్కడా మసకబారదు. ఈ విధంగా కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతదేశ గాంధీ భవన్లో వెలిసిన పోస్టర్లతో తనకు సంబంధం లేదని, తనకే ఎల్బీ నగర్ సీటు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి కోరారు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా సహకరిస్తానని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. స్థానికులకే సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఛానళ్లలో గాంధీ భవన్లో మధుయాష్కి గౌడ్ గారికి వ్యతిరేకంగా పోస్టర్ వేల్సిందని చెప్పి అన్ని టీవీలల్లో నా పేరు ప్రస్తావించడం జరిగింది, కొన్ని ఛానళ్ళల్లో. ఆ పోస్టర్లకు మాకు ఏ రకంగా కూడా సంబంధం లేదు. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి నేను ఒక సిన్సియర్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ నుంచి నేను ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఈరోజు వరకు కూడా మాకు ఆ సంస్కృతి ఎప్పుడు లేదు. ఇతర పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు మాకు ఆఫర్లు వచ్చినా కూడా మేము ఈ గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని పూర్తి స్థాయిలో మేము ఈ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఆ పోస్టర్లకు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సంబంధం లేదని చెప్పి నాతో పాటు 10 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అందులో ఎవరెవరున్నా కూడా వాళ్ళ ముఖాలు నేను కూడా గుర్తుపట్టా. ఈ నియోజకవర్గం నుంచి చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తారో గాంధీ భవన్ రాజకీయం గురించి మాకు అసలు సంబంధం లేదు. ఆయన వ్యతిరేక వర్గమే ఉండొచ్చు, తర్వాత అధికార పార్టీల్లో ఉండొచ్చు. ఎవరో సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే పోస్టర్లకు మాకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తుర్రు, నన్ను పూర్తి స్థాయిలో బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. సర్వేలల్లో నా పేరు మాత్రమే ఉన్నది కాబట్టి నన్ను ఒక పథకం ప్రకారం చేస్తున్నారని కూడా నేను అనుమానం వ్యక్తం చేస్తున్నా. దీన్ని మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను తీసుకున్నా, నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా ఇప్పటి వరకు నేను ఒక సిన్సియర్ కార్యకర్తగానే కొనసాగుతున్నా. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తూచా తప్పకుండా పాటిస్తాం. గత ప్రభుత్వం పలు సంస్థల నుంచి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అనుచరుల ఖాతాలకు డబ్బులను దాలి మళ్లించారని పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎటువంటి వాడుకున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఆగస్టులో ఐటీ శాఖ నోటీసులు ఇస్తే రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలకు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. సుమారు 118 కోట్ల రూపాయలు లెక్కల్లో తేడా వచ్చాయని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొందని గుర్తు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏ స్థాయిలో అక్రమార్కులకు పాల్పడ్డారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. చంద్రబాబు సంపద సృష్టిస్తారని చెప్పడం వెనుక రహస్యాలు ఇంకా ఉన్నాయన్నారు. తాత్కాలిక సెక్రటేరియట్ కట్టడం ద్వారా కమిషన్లు కొట్టేశారని విమర్శించారు. వినరు, విక్కీ అనే వ్యక్తులపై బోగస్ కంపెనీలు రిజిస్టర్ చేసి వాటికి సబ్ కాంట్రాక్టర్లు కట్టబెట్టి లావాదేవీలు జరిపారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని చెప్పారని గుర్తు చేశారని అన్నారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి పాత్రికేయ ప్రత్యేక సమావేశం చంద్రబాబు గారి మౌనం, రామోజీరావు గారి మౌనం, రాధాకృష్ణ గారి మౌనం, TV5 నాయుడు గారి యొక్క మౌనం. ఎందుకు ఈ మౌనం? ఎందుకు ఈ మౌనం? గత 3 రోజులుగా చూస్తే జాతీయ మీడియాలు, ఆల్ నేషనల్ మీడియా, ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్సెప్ట్ ఎల్లో మీడియా అన్నిట్లో కూడా ఓ ప్రధానమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. చంద్రబాబు గారికి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. సుమారుగా 119 కోట్లు అన్అకౌంటబుల్ మనీని మీరు చూపించినారు.
దానికి సంబంధించినటువంటి లెక్కలు మాకు తెలియజెప్పండి. మీరిచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి యాక్సెప్టబుల్ కాదు, లేని పక్షంలో దానిపైన తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చిందట. మనకు తెలియదు, చంద్రబాబు గారు కూడా ఎక్కడా చెప్పలేదు, రామోజీరావు గారు కూడా ఎక్కడ చెప్పలేదు, తెలిసిన తర్వాత కూడా చెప్పడం లేదు. ఇది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పాపం చంద్రబాబు గారి పరిస్థితి ఎలాగైపోయిందంటే ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్లో దొరికిపోయినట్టు అయిపోయింది. పాపం ఒలింపిక్స్ మెడల్ కొట్టి డోపింగ్లో దొరికిపోయినట్టు అయిపోయింది. పాపం రోజు పూజలు చేస్తూ ఉంటారు ఒక ఆవిడ, చివరికి ఆవిడే రైడింగ్లో దొరికిపోయినట్టు అయిపోయింది చంద్రబాబు పరిస్థితి. ఇదేది నేను మహిళలను కించపరిచి అన్నాలన్నటువంటి మాట కాదు, చంద్రబాబు గారి పరిస్థితిని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు మాట్లాడు చంద్రబాబు? ఏమయ్యా రామోజీరావు గారు, మీది పేపరే కదా, విలువల గురించి మీరు పాపం చాలా గట్టిగా మాట్లాడతారు కదా. అయ్యా రాధాకృష్ణ గారు, మీరు కూడా మీది పేపర్ అని అనుకుంటున్నారు కదా, అన్నిటిని ముందే ఊహించి రాస్తారు కదా మీరు. పాపం ఆ TV5 నాయుడు గారు అలాగ జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయింటారు అనుకుంటున్నాను నేను. ఎక్కడైనా వస్తుందా ఆ పేపర్లో కానీ ఆ టీవీల్లో కానీ ఎక్కడైనా కనిపిస్తుందా ఈ వార్త? మచ్చుకైనా ఒక చిన్న సెంటెన్స్ అయినా కనిపిస్తుందా? అంటే మీ కులపోడు ఆయన ఏం చేసినా మీరు ప్రజలకు తెలియజేయి, ఆయన ఎన్ని తప్పులు చేసినా సరే ప్రజలకి వార్తలను మీరు తీసుకొని వెళ్ళరు. మీరు ఇదేనా మీ నైజం? మనం ఒకసారి గమనిస్తే చంద్రబాబు ఎప్పుడో మాట చెప్తా ఉంటాడు, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టించగలను. ఎస్, చాలా క్లియర్గా ఉంది. అసలు ఈ 119 కోట్లకు సంబంధించినటువంటి ఈ మీ వరకు ఇది చాలా చిన్నపాటిది అయింది, వచ్చింది మా ప్రజల సొమ్ము కాబట్టి మాకు చాలా ఆవేదన. సంపదని ఎలాగ సృష్టించవచ్చు అనేది చాలా క్లియర్గా ఉంది. ఇది మీరు ఎప్పుడు అంటుంటే ఏదో అనుకున్నాం మేము, సంపద సృష్టిస్తాను అంటే మేము చాలాసార్లు చెప్పేవాళ్ళం, చంద్రబాబు సంపద సృష్టించుకుంటున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడం లేదు. చంద్రబాబుకు తన సంపద సృష్టించుకోవడం ఎలాగో తెలుస్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ స్పీకర్ కార్యాలయంలో లేఖ అందజేసిన డీకే అరుణ, ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని కోరినట్లు వెల్లడి. నల్గొండ జిల్లాలో దారుణం, 2 డిగ్రీ విద్యార్థినులు చికిత్స పొందుతూ మృతి. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్టు అన్న సర్బానంద సోనోవాల్. చంద్రబాబుపై, నారా లోకేష్పై సిబిఐ విచారణ జరపాలన్న మంత్రి రోజా, లోకేష్ ఊరికి పోయి మొరుగుతున్నాడని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.